प्यारे बच्चों, शुभोदय। आज हम 9वीं कक्षा का गाने वाली चिड़िया पाठ के बारे में तीसरा भाग के बारे में जानकारी करेंगे। కొన్ని క్విజ్ ప్రశ్నలను డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ద్వారా లింక్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు పాఠము విన్న తర్వాత ఈ గూగుల్ ఫామ్ ద్వారా ప్రశ్నలను పూర్తి చేసి మీ యొక్క అవగాహనను, మీ యొక్క పాఠము మీకు ఎంతవరకు అర్థమైనది మీరు క్విజ్ ద్వారా చెక్ చేసుకోగలరు. మీకు ఈ పాఠము, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అగలే దిన్ దర్బార్ లగా హువా థా. అగలే దిన్ అంటే తర్వాత రోజు దర్బారు, రాజదర్బారు సమావేశమైనది. లడ్కీ సహిత్ సభీ ఉపస్థిత్ థే. అమ్మాయితో పాటు అందరూ కూడా హాజరైనారు. సహిత్ అంటే తో పాటు, అమ్మాయితో పాటు. తభీ ఉడ్తీ హుయి చిడియా వహా ఆయి ఔర్ అప్నీ మధుర ఆవాజ్ మే గానే లగి. తభీ అప్పుడే ఎగురుతూ ఉన్నటువంటి ఒక చిడియా పక్షి అక్కడికి వచ్చినది. వహా ఆయి, వహా అంటే అక్కడ వచ్చినది. ఔర్ అప్ని మధుర ఆవాజ్ మే గానే లగి, మరియు తన మధురమైనటువంటి ఆవాజ్ అంటే శబ్దము, తన మధురమైనటువంటి స్వరముతో పాడడము మొదలుపెట్టినది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ్ హో గయే. ఆ యొక్క పక్షి పాట విన్న తర్వాత అందరూ ముగ్ధులైపోయారు. అబ్బా, ఎంత స్వరం, చాలా బాగుంది అనేసి. రాజాకి ఆంఖో మే తో ఖుషీకి ఆన్సు ఆగయే. రాజుగారి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఖుషీకే ఆన్సు, ఆన్సు అంటే కన్నీళ్ళు, టీయర్స్. ఖుషీకే ఆన్సు అంటే ఆనంద బాష్పాలు. ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో, జో తుమ్ మాంగోగి వహ్ తుమ్హే మిలేగా. ఓ ప్రియమైనటువంటి పిచ్చుక, నువ్వు యహీ రహో, ఇక్కడే ఉండు. తుమ్ జో మాంగోగి, నువ్వు ఏదైతే, మాంగనా అంటే అడుగుట, ఏదైతే అడుగుతావో, వహు తుమ్హే మిలేగా, అది నీకు లభిస్తుంది. మిల్నా అంటే దొరకడం లేదా లభించడం. చిడియా బోలి మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి. అప్పుడు చిడియా చెప్పింది, పిచ్చుక చెప్పింది ఏమని? మహారాజు గారు, నేను ఆప్కే పాస్, మీ దగ్గర రహూంగి, ఉంటాను. మైనే ఆప్కి ఆంసో మే ఖుషీ కే ఆంసూ జో దేఖే హై. నేను ఆప్కి ఆంఖో మే, మీ యొక్క కళ్ళలో ఖుషీ కే ఆంసూ, ఆనంద బాష్పాలను చూశాను. చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా. పక్షి కోసము, రాజమహల్ కాబట్టి రాజుకు తగిన విధంగా అన్నీ కూడా రాజుగారు చేయించారు. ఆ పక్షికి ఏమి చేయించారు? సోనేకా పింజరా అంటే బంగారము, సోనా అంటే బంగారము, పింజరా అంటే పంజరము. సోనా క్రియాపదం అయితే గిన నిద్రపోవటం అని అర్థం వస్తుంది. ఇక్కడ సంజ్ఞాపదం అయితే గిన బంగారము అని వస్తుంది. బంగారంతో పంజరము తయారు చేయించారు. जिस किसी की चीज वह इच्छा करती, రాజా ఉసే పూరా కర్తా. ఆ పక్షి ఏదైనా ఇది కావాలి అని అడిగితే రాజుగారు వెంటనే దానిని పూర్తి చేయించేవారు. పక్షి యొక్క కోరికను ఎప్పుడు కూడా కాదనకుండా పూర్తి చేయించేవారు. సారే రాజ్య మే ఉస్ చిడియా కే సంగీత్ కి ధూమ్ మచ్ గయి. రాజ్యమంతా, సారా రాజ్యం అంటే రాజ్యం పూర్తిగా ఆ పక్షి యొక్క సంగీతము గురించి మారుమ్రోగిపోయింది. ధూమ్ మచ్ గయి అంటే మారుమోగెను. नेक्स्ट पैराग्राफ। एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसान की याद आई। एक दिन ఒక రోజు పక్షికి ఖేత్ అంటే పొలము, ఫీల్డ్స్, పొలములలో మెహనత్ అంటే శ్రమ, కష్టము, కష్టపడేటటువంటి రైతులు, కిసానుకి యాద్ ఆయి, రైతులు గుర్తుకు వచ్చారు. యాద్ అంటే జ్ఞాపకము లేక గుర్తు. उन सबसे
मिलने वह खेतों की ओर निकल पड़ी। उन सब से వారి అందరితో మిలిన అంటే కలవడము, వారి అందరితో కలవడం కోసము ఆ పక్షి ఖేతోంకి ఓర్ నికల్పడి పొలముల వైపు బయలుదేరెను. जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और आश्वस्त हो गया. పక్షి ఎప్పుడైతే బయలుదేరి పొలముల వైపు వెళ్ళిపోయిందో రాజాకు ఆ విషయము తెలిసి పక్షి కనిపించలేదు. జబ్ రాజాకు చిడియా దిఖాయి నహీ ది, దిఖానా అంటే కనిపించడం, దిఖాయి నహీ ది అంటే కనిపించలేదు. ఎప్పుడైతే పక్షి కనిపించలేదో తబ్ రాజా బడా దుఃఖీ హువా, చాలా దుఃఖపడ్డాడు. అయ్యో ఎక్కడికి పోయింది ఇది పక్షి, నేను ఈ మధురమైన స్వరమును వినలేకపోతున్నా అని బాధపడుతూ అస్వస్థ హోగయా, అనారోగ్యానికి గురయ్యాడు. జబ్బు చేసి ఇల్నెస్ వచ్చేసింది. ఇంకా సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారే మే చింతిత థీ, ప్రజలందరూ కూడా అయ్యో మా రాజు యొక్క అనారోగ్యం అయిపోయినాడు ఇలా అని అందరూ కూడా చింతించడం అంటే బాధపడము, ఆలోచించడము చేస్తూ ఉన్నారు. సభీ సోచనే లగే కి రాజాకో కైసే బచాలే, ఇంకా అందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. మా రాజుగారిని ఏ విధంగా మేము కాపాడుకోవాలి, రాజుగారి యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, ఏ విధంగా మేము కాపాడుకోవాలి అంటూ అందరూ ఆలోచిస్తున్నారు. एक दिन राजा ने कमजोर आवाज में कहा, संगीत संगीत, चिड़िया को गाना सुनवाओ, चिड़िया का गाना सुनवाओ, चिड़िया का गाना सुनवाओ. ఒకరోజు రాజు కంజూర్ అంటే బలహీనమైనటువంటి శబ్దంతో, స్వరంతో అంటున్నాడు, సంగీతము సంగీతము, పక్షి పాట నాకు వినిపించండి, పక్షి పాట నాకు వినిపించండి అని. అంటే రాజు పక్షి యొక్క పాట కోసము జబ్బులో కూడా కలవరిస్తూ ఉన్నాడు. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే, అందరూ దర్బారులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. చిడియాకో కైసే బులాయే, పక్షిని ఏ విధంగా, బులానా అంటే పిలవడం, ఏ విధంగా పిలిచాలి. తభీ ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా, అప్పుడే వారందరికీ కూడా ఒక మధురమైనటువంటి సంగీతము వినిపించింది. ఏ సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే, వీరందరూ కూడా వీరందరూ కూడా ఆవాజ్ కి వైపు, శబ్దము వైపు, ఓర్ అంటే వైపు, సంగీతం వైపు, ఎక్కడైతే శబ్దం వేస్తుందో దాని వైపు దేఖ్నే లగే, చూడడం మొదలుపెట్టారు. చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ, చూస్తే ఏమిటి, చిడియా వచ్చి తన మధురమైనటువంటి స్వరముతో పాడుతూ ఉన్నది. वह देखते ही सबको जान में जान आ गई, वह देखते ही, అది చూస్తూ ఉండగానే ఎవరైతే జనాలంతా ఇప్పుడు దర్బార్లో ఉన్న వాళ్ళంతా బాధపడుతున్నారు, ఏ విధంగా రాజుకు ఆరోగ్యం బాగవుతుంది, పక్షిని ఎట్లా పిలిపించాలి అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో పక్షి వచ్చి పాడడం చూశారు. అప్పుడు అందరూ కూడా వారి ప్రాణము లేచి వచ్చింది. జాన్ అంటే ప్రాణము, జాన్ మే జాన్ ఆగయి, ప్రాణంలో ప్రాణం లేచి వచ్చింది. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. కిసాన్ అంటే రైతులు, ఫార్మర్స్, రైతుల ద్వారా చిడియా రాజు యొక్క అనారోగ్యం గురించి సున్ లియా థా విన్నది. तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची, తురంత్ ఇమీడియట్లీ, వెంటనే రాజుగారికి తన సంగీతము వినిపించడానికి బయలుదేరినది. जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर हो जाती. జైసే జైసే, ఏ విధంగా అయితే పక్షి పాడుతూ పోతూ ఉన్నదో అదేవిధంగా
రాజు యొక్క అస్వస్థత అంటే అనారోగ్యము, జబ్బు. స్వస్థత విలోమ శబ్దు అస్వస్థత. అస్వస్థత దూరమవుతూ వచ్చినది, అనారోగ్యం దూరమవుతూ వచ్చినది. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే. నెమ్మది నెమ్మదిగా, ధీరే ధీరే స్లోలీ, నెమ్మది నెమ్మదిగా రాజు అనారోగ్యం నుంచి కోలుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందారు. वे चिड़िया से बोले, प्यारी चिड़िया मेरे पास लौट आओ. అప్పుడు ఆరోగ్యమవుతూనే రాజు చెప్పారు, ఓ ప్రియమైనటువంటి పక్షి, ఓ ప్రియమైన చిడియా, మేరే పాస్ నా దగ్గరికి లౌట్ ఆవో తిరిగి వచ్చేయి, నా దగ్గరికి తిరిగి వచ్చేయి. మై తుమ్హే హమేషా రాజమహల్ మే రఖుంగా. మై తుమ్హే నేను, నీకు, మై అంటే నేను, తుమ్హే నీకు, హమేషా ఎల్లప్పుడూ, నేను నీకు ఎల్లప్పుడూ రాజమహల్ మే రఖుంగా రాజభవనంలో ఉంచుతాను. చిడియా బోలి, నహీ మహారాజ్. అప్పుడు చిడియా చెప్పింది, కాదు మహారాజు గారు, నేను రాజమహల్లో ఉండను. ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. నాకు నా యొక్క సంగీతము, ముझे अपना संगीत, నా యొక్క సంగీతమును, మెహనత్, మెహనత్ అంటే శ్రమ, కష్టము, కష్టపడేటటువంటి వారికి కూడా వినిపించాల్సి ఉంది. నేను ఇక్కడే ఉండను, ఇక్కడే ఉండను. మై హర్ దిన్ యహా ఆऊंगी. అయితే నేను హర్ దిన్ ప్రతిరోజు, హర్ దిన్ ప్రతిరోజు, యహా ఆऊंगी ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी. తమరికి కూడా నా యొక్క సంగీతమును వినిపిస్తాను అని రాజు యొక్క కోరికను తను వివరిస్తూ ఈ విధంగా, రాజు యొక్క మాటలకు జవాబు ఈ విధంగా ఇచ్చింది. चिड़िया की बातों ने రాజా పర్ గహరా అసర్ డాలా. పక్షి యొక్క మాటలు, చిడియా యొక్క మాటలు రాజు మీద గహరా అసర్ అంటే లోతైనటువంటి ప్రభావమును వేశాయి. అసర్ అంటే ప్రభావం, ఎఫెక్ట్. రాజా నే కహా, వాహ్ तुम महान हो चिड़िया, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. ఓ పక్షి నువ్వు, మహాన్ అంటే గ్రేట్, ఓ పక్షి నువ్వు గొప్పదానివి. ఎందుకో చెప్తున్నాడు, ఎందుకు గొప్పదో అది. తుమ్ మజ్దూరోं और किसानों के लिए రాజమహల్ కా సుఖ్ త్యాగ్ కర్తీ హో. అది విషయం ఏమిటంటే, పక్షి కూలీ పని చేసేటటువంటి, కష్టపడేటటువంటి శ్రామికుల కోసము మరియు రైతుల కోసము రాజమహల్ యొక్క సుఖాలను త్యాగం చేసింది. అంతే కదా మరి. రాజుగారు ఉండు నువ్వు ఇక్కడే అని అంటే, తను ఏమో లేదు మహారాజా గారు, నన్ను క్షమించండి, నేను ఇక్కడ ఉండను, నా యొక్క సంగీతమును కష్టపడేటటువంటి వారి కోసము మరియు రైతుల కోసము నా సంగీతం వినిపించాల్సి ఉంది, కాబట్టి నేను ఇక్కడ ఉండను అని రాజమహల్లో ఉండేటటువంటి రాజభోగాలన్నింటినీ కూడా వదిలేసి త్యాగం చేసినది. तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. నువ్వే ఒక పక్షివై ఉండి రాజమహల్ త్యాగం చేసేసినావు, మరి రాజు అయి నేనే వారి కోసం ఏమీ చెయ్యలేనా అని రాజు ప్రశ్నించారు. చిడియా బోలి, క్యో నహీ మహారాజ్. అప్పుడు పక్షి చెప్పింది, అయ్యో ఎందుకు కాదు మహారాజు గారు, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మజ్దూర్ అంటే శ్రామికులు, వర్కర్స్ కోసము మరియు రైతుల కోసము వారి గురించి ఆలోచించడము, వారికి మేలు చేసేటటువంటి పనుల గురించి, వారికి సహాయం చేయడం గురించి ఆలోచించడము మన యొక్క కర్తవ్యము. క్యోంకి వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హై. ఎందుకురా అంటే
ఆ కష్టపడేటటువంటి వారు కష్టపడకపోతే మనకి సుఖ సౌకర్యాలన్నీ లభించవు. అలాగే రైతు, అన్నదాత కష్టపడి పొలంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడి పంటలు పండించకపోతే మనకు ఆహారము లభించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.